అమ్మేస్తుంటే కోరి ఒక్క పంటని దప్ప పెట్టేసి వస్తుంటే ఇంకా తర్వాత మళ్ళా కొద్ది రోజుల తర్వాత అట్లా ఇక నాకు వీళ్ళు బ్రాహ్మణ దగ్గర అయింది కాబట్టి వాళ్ళు కూడా రోజు నేను పొద్దున్న లేవగానే కళ్ళు నచ్చుకుంటే వేరే వాళ్ళు కూడా చెప్పినరే నిన్న కళ్ళు నచ్చుకుంటే పోతే మేము స్నానం చేసినాం మీరు ముట్టద్దు మమ్మల్ని అని కొంచెం వాళ్ళు 3 రోజులు స్నానం చేసేస్తే నీకు ఛాయ్ పోయారు. అంటే మనిషికి ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క మనిషి మారిపోతాడు వాస్తవం. అలాగే కొడుతుంటే భయం, పెడుతుంటే ఆశ. ఇక నాకు ఛాయ్ పోస్తారు కదా బయటలో ఛాయ్ ఎక్కండి అన్నం దొరుకుడే కష్టం అప్పుడు. అయితే ఇక నేను కూడా రోజు పొద్దున్నే కడుగుతుంటేనో లేదా ముఖం కూడా దన్నాన్ని తాను చేసి తనను పోయి అంటే మాకు ఛాయ్ పోయే టైంలో అందరితో నాకు కూడా మా అమ్మ పోతుంటే నాకు కూడా వచ్చేవారు. అట్లా ఛాయ్ తాగుంటే అట్లా అలవాటు అయిపోయి మళ్ళీ ఒక రోజు పందులరే నువ్వు రోజు వస్తున్నావు అన్నల చుట్టూ ప్రదక్షిణ వేయి తాత చెప్పి సరే తాత మంచిది రోజు బడబడబడ రైతు ఉంటే తిరుగుతుంటే ఎప్పుడు ఛాయ్ పోతుంటే పోయేవాళ్ళం. అట్లా ఇంకా చిన్న దాంట్లో అట్లా ఎవరైనా కిరాణాలు పని తీసుకెళ్ళకు అది తీసుకెళ్ళకు అంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేది పోతుంటుంది. కళ్ళ పోయి కొన్ని కష్టండి యాలక సామాను పైసలు ఏది ఇచ్చిందో అది అట్లా ఇచ్చేవాళ్ళు. అది ఎక్కువ అమ్మల శాంతకు బాగా పని చేసేవాళ్ళు. వాళ్ళు మేము ఇంట్లో ఒకటే అవకాశం ఇంట్లో ఉన్నాం కాబట్టి బాగా స్నేహితం బాగా పూలు కూర్చోడు చేసుడు పూలు వేసి తెచ్చుడు అట్లా వాళ్ళ ఇంట్లో నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళు తమ్మలు ఇంకా కొద్ది రోజుల తర్వాత అరే మన ఈ మాలలు వచ్చు నీకు బట్టల పైసలు ఇస్తా అంటే ఇక రోజు సాయంత్రం కానీ పూల మాలలు వస్తే అంటే 5 మాలలు వస్తే అప్పుడు 5 పైసలు 5 మాలలు వస్తే 5 పైసలు అట్లా నాకు ₹1 కానీ ₹10 అయితే ఆమె బట్టలు కుట్టిస్తుండే ఒక చెడ్డి ఒక ఆగివి అట్లా కుట్టిస్తుండే పాపం. మళ్ళీ తర్వాత నేను ఖాళీ ఉంటావురా మనం పెండేసుకురా మనకు పెడికలు కావాలంటే నేను ఇక పెండేసుకొస్తేనే అవి చారణకు చెప్పాడు పెళ్ళ. అట్లా నాకు పైసలు జమ చేసి ఆమె సెంటు పనులు ఇట్లా అంగి ఇట్లా అన్నీ ఇస్తుండే. ఇచ్చి మళ్ళా మా అమ్మ రోజు ఇక కొంచెం తెలుస్తున్నది నాకు కూడా కొంచెం వెళ్తే మనం కూడా నేర్చుకోవడానికి పడంగానే మా అమ్మ లేని టైంలో అంతా నేనే బ్రాహ్మణులలో పని చేసేవాడు. అంతా మడప మధ్య ఊడడం చేయడం ఇంకా బాసనలని సాయంత్రం కానీ వాళ్ళ భోజనాలు అయినాకనే బాసనలు వేస్తే వాళ్ళ సాయంత్రం వచ్చి మా ఇచ్చిన అన్నం ఇంట్లో ఊడ్చిపెట్టి మళ్ళీ వాళ్ళ బాసనలని కడిగి అంటూ లేకుండా మంచిగా మడి పద్ధతితో అన్ని క్లీన్ చేసి పెట్టేవారు పెట్టారు. ఇక మా అమ్మ అంటే మా పంతులనే మీ అమ్మకన్నా మంచిగా చేస్తావా అని ఆరోగ్యానికి కనుక మెచ్చుకునేవాళ్ళు. తాత ఆయి చాలా మెచ్చుకుంటుండే. ఇక నాకు ఇక బాగా ప్రేమ ఆత్మీయత దగ్గర అనుబంధం ఇక ఎక్కువ అరే మీరు అక్కడికి నాకు ఇన్ని వండుకోండి ఇక మా కొంచెం తెలిసి నుంచి ఆకలి స్కూల్ నేను పండుకోవడం స్టార్ట్ అయ్యింది. అక్కడ వండుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు బ్రాహ్మణి చేయడం చాలా అయింది. ఇంకా కొంచెం పెద్దగా కొద్ది ఇక మా అడగట్టుకు మేస్త్రి బాలయ్య అని తెలుగులో అయిన ఉంటే ఆయన ఇల్లు మారిపోతుండే బాగా ఇల్లు మారిపోతారే మాత్రం ముందు అక్క నా చేతి కింద ఉంటే కొంచెం మట్టి కనిపిస్తాం అంటే సరే మంచిది మట్టి కలిపి తోలుకపోవడాన్ని ఇక నన్ను కొంచెం అంటే అప్పటికి నా ఇంచుమించు 10 సంవత్సరాల ఉన్నాయా మరి 9 10 నాకు తెలిసి ఇక మట్టి కలిపేయడం ఇంట్లో మీకు మిగల ఎక్కడము కూర ఎత్తించడం చేయడం అన్నీ అట్లా ఎండాకాలం అంతా ఆ పనులలో చేసేవాళ్ళు. ఎండాకాలం అయిపోగానే మళ్ళీ ఏదైనా తోట పనులలో దోలకపోతుండే నన్ను కైకిలు దొరుకుతుంది మా అమ్మతో మళ్ళీ కైకిలు దొరకపోతుంది. వీళ్ళ ఎవరి పోలీసు నర్సారెడ్డి వాళ్ళని వ్యవసాయం చేసే వేరే వాళ్ళు అయితే మమ్మల్ని అందరూ కూడా కైకిలు పిలుస్తున్నారు. మా పోలీసు పట్టిన నర్సారెడ్డి వాళ్ళందరూ మా గల్లీకి అందరూ పోయి పనిచేసారు. గోండోలు మా వాళ్ళందరూ పోయి పనిచేస్తారు. వాళ్ళని కూడా నేను కుప్పలు ఎత్తిపోయేదని కైకిలు పోతుంది. నేను అంతా కూడా పనిచేసి అట్లా అంటే జీవితం అట్లా ముందుకు ఇంత భగవంతుడి కృపతో ఇంకా ఇక్కడ మన ఇదే బ్రాహ్మణ ఇంట్లోనే మంచి కొంచెం రోజు కూడా పోవడం చేయడం దండం పెట్టడం ఆ రోజు మేగినప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే నా నిదర్శనం అంటే మనసులో ఏది వచ్చిందో ఇప్పుడు అది జరుగుతుందా మనకు అంటే వాస్తవంగా నేను భగవంతుడి దగ్గర ఉండి మేగేవాడిని మంచి ముగ్గులు వేసేవాడిని కడపలు కడుగుతుంటే
సంక్రాంతి వచ్చినట్టు పెద్ద ముగ్గులు వేస్తుండి, మంచి మంటి ముద్దలు పెట్టి ఆవిడకి అలంకారం చేస్తుంది. దేవుడు ఎక్కడున్నాడో వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో దేవుడి మీద పాలు పోసేవారు. మనని శుద్ధులని దగ్గరికి రాణించే వాళ్ళు కాదు బ్రాహ్మణులు. అరే లోపల పోవద్దు, దేవుడు వాసన కడిగియాల చేయాలన్నా కడిగిస్తారు అన్ని పెట్టుంటే, కానీ మనసులో మాత్రం ఆవేదన, అయ్యో నేను దేవుడి మీద పాలు పోసేది లేదా అని ఒక్కరోజు దేవుడి దగ్గర బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. అయ్యో రోజు అందరూ మడి కట్టుకొని మంచి బ్రాహ్మణులు కోమట్లు ఇవందరూ వచ్చి పోస్తూ ఉన్నారు, కానీ నా మనసులో మాత్రం ఆవేదన, అయ్యో మేము బాగి లేదా, దేవుడికి మేమేం చేసినాము అన్న తపన. అప్పుడు ఏదో శుద్రులు వేదగదినులు మాది నాకు లేదు, కానీ దేవుడు పోష బాగి లేదా ఆవేదన నా మనసులో ఎప్పుడూ ఉండేది. కనీసం ఇక్కడ మేగే దొరికింది అని అలుపూత చేసి ఇంకా అన్నీ కూడా దేవుడికి పూలు కూడా తీసుకొచ్చి ఆడబెట్టి మంచిగా వెళ్ళిపోతుంది. ఇది ఉదయం పని. ఇంకా నేను వ్యవసాయం పోతున్నాను కాబట్టి తోటలలో పోతుంటే సాయంత్రం మళ్ళా మా అమ్మని ఏదైనా జల్లు తెచ్చి పని చేస్తుండే అట్లా నేను పెరిగిన కొద్దీ మా అమ్మ కూడా చాలా గుంట అయిపోయింది కాబట్టి మా వాళ్ళు కూడా ఆడపదర్ప వాళ్ళు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇక నేను బాసనలు తోపుతుండగానే అంటే ఎందుకు ఒక బిల్డింగ్ కట్టాలని ఆలోచన వస్తుండే. బాసన తోపుతుండగానే ఇప్పటికీ మీరు అడగచ్చక్కరాలు బాసనలో అడిగేసి అక్కడ ఎండిపోతుంటే ఆ మట్టి విసిగి తాపే వీళ్ళు సరకం ఉంటుంది కదా మా రొట్టెలు చేసేది, అన్నం తీసే చెబితే దాంతో ఇట్లా ఒక మట్టి వేస్తుంటే ఇటు రాళ్ళు పెడుతుంటే అటు పెడుతుంటే మీద కట్టెలు పడుతుంటే బిల్డింగ్ కడుతుంటే ఇంకా బిల్డింగ్ మెట్లు కడుతుంటే చిన్న ఉన్నప్పుడే అంటే ఆ బంగ్లా బాసనలు కట్టుకోకుండా వాళ్ళు పంతులు వచ్చారు ఈ బాసనలు ఎండిపోతున్నది ఏ మాట నాకు బెదిరిగానే సడన్గా అంత గుణపడుతుంటే మళ్ళీ బాసనని కడిగి తుడిచి ఇంకా మళ్ళీ అన్ని పెట్టేవాడు. అంటే అప్పుడు కట్టినే అన్నీ కానీ ఇప్పుడు నేను చూస్తున్నా అనిపిస్తుంది నా మనసులో ఆవేదన వాస్తవాన్ని. అయితే అట్లా కొద్దిగా వ్యవసాయం కూడా ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి అన్నీ బ్రాహ్మణుల పనులు కూడా తక్కువ అయిపోయింది. రోజు సాయంత్రం ఆడే పడుకునేవాడిని. మా అమ్మ వాళ్ళు ఇంకా ఊళ్ళో వాళ్ళు చేసేవాళ్ళు అందరూ బిజీ అయిపోయింది కాబట్టి వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి అలా పని బాగా చేసినాం. నేను మాత్రం రోజు పోయి మాత్రం అక్కడనే ఉండడం తీయడం తాగడం అంత ప్రేమ ఆప్యాయత ఏదైనా కిరాసామగాలో వల్ల ఏదైనా వస్తువులు తేవాలన్నా దుకాణాలు అన్నీ కూడా నేను తెచ్చేవాడిని వాసన. అట్లా తెచ్చుకుంటూ కొన్ని రోజులు కానీ మళ్ళీ కేవలం మన ఈ ముఖ్య రాజ్యం ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి గొడిసెరంగం గారి ఇంట్లోకి పోయిన వాసన. గొడిసెరంగం గారి ఇంటి 2 రూములు పెద్ద రూములు ఉంటాయి. ఆ రూములలో ఉన్నాం. ఆ రూములలో ఎవరెవరన్నా మా పెద్దన్నయ్య ఆడబడ్డాడు కాబట్టి ఆయనకు మా పెద్దన్నయ్యకు సంవత్సరం ఒక కావాలా పోవాలా అట్లా 3-4 అయిపోయింది. పాపం సంతానం దక్కలేదు ఆయన పెద్దయ్య. ఇంకా మేము గొడిసెరంగం గారి ఇంట్లోకి పోయినాం. అప్పుడు ఎక్కేరి ఇల్లు గొడిసెరంగం గారి ఇంట్లో అదే ఇంట్లో ఇంకా ఉన్నాం. అప్పుడు ఈ డాక్టర్ గంగారెడ్డి పొలం కౌలు వేయడం, తర్వాత ఈ మా నంది పెట్టుకుంటుంది మాలలో బుడ్డ సిన్నయ్య పొలం కూడా కౌలు వేయడం, ఇక్కడ ఇప్పుడు మార్కెట్ గుడి ముందట ఉంటుంది బుడ్డ సిన్నయ్య తోట వేయడం, అట్లా కొన్ని వ్యవసాయం. తర్వాత కమ్మల గంగారెడ్డి పొలం కూడా కౌలు వేయడం. అట్లా మా నాయన కూడా అక్కడి నుంచి 2 ఎడ్లు పట్టుకొచ్చాడు. పోతిరెడ్డిపేట నుంచి 2 ఎడ్లు కొట్టుకొచ్చాడు మాయ తీసుకురాగానే ఇక్కడ అన్ని కూడా ఎడ్లు తెచ్చింది కాబట్టి కౌలు వేయడం, ఇంకా పంట వండి వేయడం. మా రాజరంగన్న కూడా జీతం వెళ్ళిపోయాడు. మా 3వ ఆమె కూడా కోక పండుగ దగ్గర కూడా తన దగ్గర జీతం చేసుకుంటూ వ్యవసాయం చేస్తుంటే మన తర్వాత ఓటాలా ఉన్నాడు. ఇంకా అట్లా కోక పండుగ పొలం కూడా వ్యవసాయం చేయడం స్టార్ట్ అయింది వాస్తవం. అట్లా ముందుకు గొడిసెరంగంగా పోయిన తర్వాత ఇంకా మంచిగానే అంటే అప్పటికి నాకు 12-13 సంవత్సరాల ఏజీ మంచి ఇది. అంతకంటే మొదలు కూడా చిన్నతనంలో అన్ని పనులన్నీ కూడా చేసుకున్నాడు, అలవాటు అయిపోయింది కాబట్టి ఏదంటే అది పనులు చేసేవాళ్ళం. ఈ గొడిసెరంగం ఇంట్లో పోయిన తర్వాత మా అమ్మ ఈ నందిపేట అంగడి మార్కెట్ అంగడి ఎండాకాలం మిరపకాయలకు కానీ ఓటర్లకు నీళ్ళు పోసుడు మా అమ్మ మాట్లాడుకున్నారు. ప్రతి సోమవారం పోయి నీళ్ళు పోసి రావాలి. ఏది మన ఒక గుండెకు 50 పైసలు, ఒక 2 మార్కెట్
మార్కెట్లో 2 బాయిలు ఉండే పెద్దవి, నందిపేటలో మార్కెట్లో 2 బాయిల నుంచి చేతి కలుసుకుంటా మిరపకాయల మీద ఎండాకాలం కాబట్టి మిరపకాయలు పలిగిపోవద్దని బేరకాయలు పోసుకుంటుంటే ఓటాలలో కూడా పోసుకుంటాం. ఓటాలలో కూడా పోసుకున్నప్పుడు నేను కూడా నేను మా ఇళ్ళన్న కూడా పోయి రోజు ప్రతి సోమవారం నాడు ఒకరు చేతుడు, ఒకరు మోసుడు, ఒకరు పోసుడు, అట్లా మేము 3 4 ఓటలలో మిరపకాయల మీద జీవితం అట్లా కుండలు 50 పైసలు అట్లా 4 5 10 కుండలు అమ్మితే అట్లా పైసలు దమ్మ పెట్టుకునే వాళ్ళు వాస్తవంగా. అదంతా అయిపోయిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత హోటల్ మా అమ్మ హోటల్ నీళ్ళు పోతుండేవాటి, నేను కూడా పోగానే హోటల్ ఊపుకుంటుంటే ఆయన కూడా నేను పాపం ఊపుకుంటే పెట్టి ఛాయ్ అందరికి ఇచ్చిన నాకు కూడా ఛాయ్ ఇస్తుంటే అక్కడ అంటే ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కూడా మా చిన్నతనంలో ఇది దేవుడు మనిషి అని తెలియదు వాస్తవంగా. ఆ హోటల్ ఛాయ్ లేకుండా ఏమైంది కానీ ఆ హోటల్ ముస్లిం అయినా ప్రతిరోజు సోమవారం నాడు ఫస్ట్ ఛాయ్ నాకే వస్తుండే, ఇక ఫస్ట్ అగ్గిదేవుడు పోసిన తర్వాత నాకు ఛాయ్ వస్తుండే. నవ్వుపేట పాపం యాసింగ్ బాయ్ అంటే సరే ఏడ ఉన్నా కానీ నేను ఎటన్నా పోయినా కానీ అని రాముడు అని పిలిచి నాకు ఛాయ్ పోతుండే. ఇక ఛాయ్ తాగుతుంది, తాగి మన దగ్గర పని పోతుంది. ఇక ఛాయ్ పోసిన కాబట్టి మా వాళ్ళు నీళ్ళు చెప్తున్నాడు, నేను హోటల్ ఛాయ్ సప్లై చేస్తుంది. ఇక ఈ ఊళ్ళోళ్ళందరూ చేపలు పెట్టుకున్న మార్కెట్లో చేపలు పెట్టారు ఉంటారు కదా, ఊళ్ళోళ్ళందరూ చాలా నిజామాబాద్ పరిచయం ఉంది. అరే రాముడు ఛాయ్ తెస్తేనే తాగుతాం, మేము పోలిక వేసుకుంటాం, నీ ఛాయ్ తెచ్చినాక తాగితేనే పోలిక వేసుకుంటాం. అట్లా వాళ్ళు ఏదైనా గిరాకీ వచ్చినా చేసుకోకపోతున్నాడు. నేను ఛాయ్ తీసుకపోయినాకనే తాగినాక మీరు పోలిక వేసుకుంటారు. వీళ్ళకి ఎన్ని రోగం మీద ఈ పండగ పాడైనా అప్పటి నుంచి రాగచ్చు కదా, వీళ్ళకు అన్నైతే మెచ్చడి వీళ్ళైతే మెచ్చ నేనేదో అట్లా ఆవేదన మీకు కూడా అంతే రాదు. ఇప్పుడు నాకు ఎందుకన్నా అనిపిస్తుంది వాస్తవంగా. అట్లా వాళ్ళతో అంత స్నేహితం పరిచయం పెరిగిపోయింది. ఈయన సాయంత్రం కాగానే మళ్ళీ నాకు భగవంతుడి కాలబెట్టిన గోపు ఉంటుంది కదా, అంత పాలది. ఆ పాల గోపు కూడా మంచిగా గీరి అంటే పుణ్యాత్ముడు కులం ఏదైనా కానీ భగవంతుడు ఆత్మస్వరూపంగా చూసిందని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. మంచిగా గీకి మంచి చక్కెరేసి గిన్నెలు వేసి పెడుతుండే పాపం. అంటే ఇప్పటికి నేను ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే తిన్నా కాబట్టి అలాంటి పదార్థం దొరకని చోట తిన్నప్పుడే ఆ మనిషికి ఆనందం తృప్తి కలుగుతాడు వాస్తవంగా. అయితే ఆయన ఎందుకు పెడుతున్నాడు అని నేను అనుకునేవాడిని వాస్తవంగా. ఇంకా ఆయన అట్లా చేస్తున్నాక మళ్ళీ ఆయన పక్క దుకాణం పైన పద్మశాలి మోతే అంటే నిజామాబాద్ దగ్గర మెదక్ దగ్గర మోతేగా నిజామాబాద్ సెటిల్ అయింది. అలా సోమవారం బట్టల దుకాణం పెట్టుకునేవాళ్ళు. అయితే సోమవారం నాడు ఫస్ట్ అంటే నాతో మూలు తింటుండే, దుకాణం అంతా వేసుకుంటుండే, దెబ్బకాలు రాసుకుంటుండే. అరే అబ్బా లక్ష్మమ్మ మీ వాడు ఎటు పోయిండే, మీ వాడు బావోడు రాలేదు ఇప్పుడు పోయినట్టు అని మా అమ్మ అంటుండే. మరి యాసిన్పై సాయి పంపించడానికి పోయిండో ఎటు పోయిండో అంటే అరే కొద్దిగా రమ్మని అంట రమ్మని అని ఈ ముల్లిడు అని అంటే ఇక మరి ఆయనకి ఇడంతలేదో ఏమో మరి వీడితోనే విడిపించుకోవడం. మా అమ్మ అరే రారా ఆయన పాప మొక్క ఎందుకు ఇస్తున్నాడు ముళ్ళెలు అంటే ఎందుకంటే ఇక నేను పోయి మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ముళ్ళెడు ఇస్తుంది. అంటే ముళ్ళెడు చిన్నాడలా ఆయనకు అమూల్యమైన గిరాకి బాగా గిరాకి అవుతున్నాడంట. ఇక నేను ఎప్పుడైనా తడపలేనప్పుడల్లా కొంచెం ఆడుకుని తడిపే ఉంటున్నాడంట. ఆయన గంట అయినా కానీ నాతో ముళ్ళెడిపించుకుంటుండే పాపం పద్మశాల. నేను గిరాకి అయినా పోగా నాకు 2 రూపాయలు చేతులు పెడుతుండే. ఏం పని చేయలేదే లేదు. నేను అనుకుంటే నాకెందుకు 2 రూపాయలు పెడుతున్నాడని నేను అనుకుంటే లేదా నా ఇష్టంతో పెడుతున్నా, తీసుకోరా అంటే మా అమ్మ దగ్గర అర్థంగా కానీ ఆయన పాపం అలా కొడుకులు ఇప్పుడు నిజామాబాద్ ఉన్నారు, తన శరీరం వదిలేటు అలా కొడుకులు నిజామాబాద్ ఉన్నారు. అయితే బలవంతం బట్టి ఇస్తుండే. ఇయ్యగానే మా అమ్మకి ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నారు, అయ్యో సేటు ఎందుకు ఇస్తున్నావు పైసలు అంత మా వాడికి ఎందుకు అంత పైసలకి ఏం పని చేయలేదు అంటే అద్దమ్మా లక్ష్మణ్ నా ఇష్టమే ఇస్తున్నానే అని అట్లా ఇస్తుండే. అట్లా ఇంకా కొద్దిగా చాయ్ ఇచ్చే అలవాటు, పార్సల్ చేసే అలవాటుకి ఇచ్చే అలవాటుకు ఒక ముస్లిం అయిన మసాలా దుకాణం వస్తుంది. ఆ ముస్లిం ఆయన నిజామాబాద్ అన్ని యాలకులు సాజీరా అవన్నీ గుడిగలు కట్టుకుని పేదలు కనిపెట్టుకుని పోకుంటాడు. ఆయన చాయ్ ఇచ్చినప్పుడు బాబు నువ్వు రోజు సాయంత్రం రాలని నా దగ్గరికి కొంచెం
రోజు సాయంత్రం రా, ఎందుకో నీకు చూడాలనిపిస్తుంది, రోజు ఒకసారి సాయంత్రం రా అంగనే తెలియక నేనే చేంజ్ చేస్తానే అంటుండే. అనగానే అన్నీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఊపుకుంటే ముళ్ళలన్నీ టీవీ ఇవ్వమంటాడు. ఇవన్నీ ఉంటాయి కదా చిన్న ముళ్ళలు, అవన్నీ ఇట్లా దగ్గర తీసుకుంటే ఒక 3 వేసి ఇచ్చేయాలి. పొద్దుగా పెట్టుకున్నాడు కాబట్టి రాత్రంతా వచ్చాడి అందులో యోగబత్తి పెట్టుకొని దుకాణం అందులో అదుకుంటుండే. ఇంకా అడుగుదంతా నాకు చాలా వేసి ఇస్తుండే పాపం. అడుగుదంతా మీరు ఇన్కమ్ చేసుకొని తినండి, ఇవి వేసుకోండి సరే అనుకుంటే అవుతుంది. మా కాలంలో ఆ సమయంలో ఒక్కొక్క రోజు 20 పైసలు దొరుకుతుండే, 15 పైసలు దొరుకుతుండే. గిరాక్ అప్పుడైతే 5 పైసలు, 10 పైసలు, 1 పైసా, 2 పైసలే. అయితే ఆ సామాన్ జరగైనా సరే చాలా కిలోలు 3 పడిపోతుండే, 4 పడిపోతుండే. మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి ఎదురు ఈ పని చేయాలి కదా, ఈ పైసలు ఎట్లా వచ్చిన మరి ఆ దుకాణంకి వెళ్ళి ఇచ్చిందా ఏంటంటే నాకు తెలియదు చీకట్లు ఇచ్చిండాలు అని మళ్ళీ 30 పైసలు కానీ 50 పైసలు కానీ మళ్ళీ సోమవారం నాడు నాకు ఇప్పుడు అది ఎందుకు ఇచ్చినప్పుడు నాకు అవసరం లేదు, అలా ఎందుకు పడిపోయిండచ్చురా అని అంటే ఆయన నా పేరు ఏం పెట్టింటే 10 పెద్ద కులం రా, పెద్ద మనసు రా అంటే నాకు ఇప్పటికి కొన్ని జ్ఞాపకం ఉంటాయి. మీరు ఏం కులం అంటుండే మరి తెలుగులం బట్టి ఆయన నీ కులమేదగా పెద్ద మనసురా, 35 పైసలు నాకు తెచ్చి ఇచ్చినావు, మళ్ళీ వారం 8 రోజుల తర్వాత నేను మెచ్చుకోవాలా అని. పాపం ఎప్పుడన్నా సమయం గిరాకీ బాగుందంటే ఆయన బాత్రూమ్ పోతుంటే కరెక్ట్ ఒక మనిషికి ఎవరు చెప్పి నన్ను అడుగుకుండా పెట్టి ఇట్లా బాత్రూమ్ పోయి వెళ్తుండే అంతలా ఎదుగుకుండా పెట్టి. అంటే అంత విశ్వాసం ఆయన గ్రహించు మాకంత. ఇప్పుడు ఈ పని తెచ్చుకున్న తర్వాత అంటే ఏమని చెప్తున్నారో ఇప్పుడు ఆలోచన వస్తుంటేనే అప్పుడు మాకు అంత ఇలా అవగాహన లేదు. అట్లా ఆయనతో కూడా మంచి ప్రేమ పొంది అట్లా భగవంతుడి కృపతో మరి అదే ఇదే బాంధవులకు కిరానికి సంబంధించినప్పుడు కానీ, తమలకు కిరానికి సంబంధించినప్పుడు కానీ ఇదే మానసిక నందిపేట కిరాణా దుకాణం ఉంటుండే. కొంచెం వేరే మంచి హుషారే. 50 రూపాయలు ఇచ్చేస్తే అప్పుడు సామాన్ ఇస్తుండే, 50 రూపాయలు నోట్ ఇస్తుండే, 50 రూపాయలు నోట్ ఇస్తుండే చిల్లర ఇస్తుండే. నాకు అప్పుడు లెక్కలు తెలియదు, మనకేం తెలుసు లెక్కలు. లిస్టు మీద రాసి ఇచ్చిందని ఇస్తుంటే పైసలు ఇస్తుంటే ఆయన కూడా లిస్టులో పెడుతుంటే కావాలని చెప్తాను. నేను అలా మాత్రం ఈ తమలో శాంతక దగ్గర తెచ్చి ఇచ్చేస్తుంది. అరే నేను 50 రూపాయలు ఇచ్చిండ్రా, 50 రూపాయలకి 50 రూపాయలు తెచ్చినావు, సామాన్లు తెచ్చినావు, మళ్ళీ చిల్లర పైసలు ఉన్నాయి అంటే ఏమో నాకైతే తెలియదు, అది ఇచ్చిన నేను తెచ్చినాను. మనకు అద్దు మరి అద్దు అని ఆమె కూడా ఇప్పటికీ కూడా ఉన్నది. అద్దురా మనకు అద్దు అని మనకి 50 రూపాయలు ఆయన ఎక్స్ట్రా ఇచ్చిందని ఇచ్చిన అప్పుడు పంపిస్తాడు పాపం. అట్లా 4-5 సార్లు అనేది ఇదే మా శంకర దగ్గర నేను చాలాసార్లు తెచ్చిన వాస్తవం. అంటే భయము, భక్తి, ప్రేమ ఒక తీసుకురాలనే దురుగు గుణం మరి మన తల్లిదండ్రులు చెప్పిన ఒక బుద్ధి వాస్తవంగా అట్లా ముందుకు జరిగిన. ఒకరోజు కాలంలో కర్మలో భక్తి అంటే నాకు కొంచెం ఇష్టమే కాబట్టి కాలకర్మలో భగవంతుడు అంగడి అంతా అయిపోయిన తర్వాత వస్తున్న 20 రూపాయల నోటు కడకు నోటు దొరికింది. ఇక ఆ నోటు దొరకగానే వాళ్ళని తినడానికి చూస్తే ఎవరు చూస్తున్నారో వాళ్ళు తీస్తున్నారో ఎవరైనా పడిపోయిందో అని 4 గంటలు తిరిగి చూసి వాళ్ళని పోతానంటే 20 రూపాయల నోటు అట్లా తీసుకొని ఇట్లా చూసి అంటే మళ్ళీ మనం దొంగతనం అయితే కాదు, ఇది రాలే పడ్డది ఓ లేదు అని నేను ఇంటికి తీసుకున్నంటే మా అమ్మ చూపిస్తే మా అమ్మ తిట్టుడు దొంగడు ఎవరి దగ్గర తెలిసిన ఏం కాదా అని ఇక మమ్మల్ని నన్ను తిట్టుడు అమ్మ నేను దొంగతనం చేయాలి అని మా అమ్మకి చెప్పిన నమ్మాలి. మనవాడు నచ్చి అడుగుతాడే మన 20 రూపాయలు నెల రోజులు డబ్బాలు పెట్టారు అంటే ఎవరైనా నచ్చి అడుగుతూ ఇవ్వచ్చు. అది 20 రూపాయల కోసం నెల రోజులు ఎవరు రాలేదు. నేను ఈ 20 రూపాయలు ఏం చేయాలని ఇదే నందిపేట ఈ బొమ్మట్లు అయినప్పుడు ఫస్ట్ దుకాణం పెట్టిండు. తన పేరు నాగభూషణ బొమ్మట్లు అయిన నాగభూషణ స్టీల్ దుకాణం పెట్టిండు. ఫస్ట్ ఆలుగడ్డల దుకాణం ఉందని ఫస్ట్ స్టీల్ దుకాణం పెట్టిండు. ఆ స్టీల్ దుకాణానికి నేను ఇక దేవుడికి పంచపాలు కావాలా, ఇప్పుడు బామ్మలు ఇంట్లో చూస్తే కదా కొన్ని వస్తువులు ఒక ఇళ్ళలో చూడగానే ఒకరికి గుణ ఆలోచన వస్తుంది. దేవుడికి పంచపాలు కావాలా, దేవుడికి నైవేద్యం పెట్టే గిన్నె కావాలా, అన్న వేసి ఎవరికైనా మంచి జరిగే చక్కరికి కావాలా అని నేనే ఇచ్చిన 20 రూపాయలు పెట్టి ఒక పంచపాల, ఒక ముంత, ఒక ప్లేట్ ఈ 3-4 పేరు కొట్టించుకొని మెల్లగా తీసుకొని
అని వెనుక తీసుకున్నవరా మనం పూజలు కాదు పునశ్చరణలు మాకు ఎందుకు రాని మా అమ్మ ఊరికే 20 రూపాయలు నగలు పెట్టినాము అని ఇక అనుకుంటూ అంటే అంత ఉదాహరణ. ఇక మేము కైకిలు పోయినప్పుడు ఎవరన్నా సాయంత్రం కళ్ళు పైసలు ఇస్తారా మీకు అందరికీ తెలుసు. పొద్దున కైకిలు ఎప్పుడన్నా ఇయ్యండి వారం వరకు సాయంత్రం కానీ కళ్ళు పైసలు ఉండాలా అట్లా అంటే పని చేసే ఆవేదన కళ్ళు పైసలు దగ్గర అవన్నీ కూడా జమ పెట్టుకొని నాకు సినిమా అంటే బాగా పిచ్చి. మళ్ళీ సినిమాలలో పిచ్చి ఫైటింగ్ ఉన్న సినిమా ఎక్కువ చూసేవాడిని. నందిపేట 2 ట్యాక్సీలలో ఫస్ట్ టికెట్ నాదే ఉంటుండే. ఫస్ట్ టికెట్ నాదే ఉంటుండే. ఫస్ట్ వచ్చిన పైసలన్నీ జమ చేసుకొని అప్పుడు ఎంత మా నేలకు పోతే 35 పైసలు, నేలకు పోతే 35, కుర్చీకి 50 పైసలు 75 పైసలు అనుకుంటా నాకు తెలుసు నేలకు పోతుంది. ఇక ఫస్ట్ టికెట్ తీసుకుంటే ఇక ఫైటింగ్ ఉన్న సినిమా అంటే అది 2 సార్లు చూస్తుంటే 3 సార్లు చూస్తుంది. ఇక అప్పుడు 15-20 రోజులకు ఒక సినిమా మారుతుంటారు. అట్లా సినిమా చాలా పిచ్చితో బాగా ఫైటింగ్ ఉన్న సినిమా బాగా చూసేవారు. ఇంకా అట్లా అట్లా జీవితం ముందరికి ఒక పండుగ సేవ్ చేయడము, ఇవన్నీ నేను చెప్పిన అన్నీ కూడా సేవ్ చేయడం. ఉదయాన్నే పొద్దున్నే మంచిగా ఏజ్ పెరిగింది కాబట్టి పొద్దున్నే పోవడం, పొలాలు పనులు చేయడం చేయడం మళ్ళీ ఇట్లా అలవాటు అయిపోయింది. మాంసాహారాలకు దూరం కారణం ఏంటంటే బ్రాహ్మణ యొక్క స్నేహితం చేసినాం కాబట్టి మాంసాహారాలకు దూరం ఉన్నాం వాస్తవంగా. అట్లా అంటే ఆలోచన కావాలనే పని చేయలే, కానీ వాళ్ళకు దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇళ్ళకు పోవద్దు, దేవుడు ఉన్నాడు అన్న భయం, భక్తి, మంచి వాళ్ళతో తాకతో ప్రేమతో అట్లా మాంసాహారం అనేది మా ఇంట్లో చాలా తక్కువ చేసి అంటే తినడమే తక్కువైంది. ఆ సమయం ఏంటంటే ఇంకా భగవంతుడు మన ఎక్కడ మేము పండగ తోటలకు పొలాలకు చేనులకు పోయినాం. ఒక దేవుడు చేస్తాడని కొద్ది రోజులు అక్కడ నా సఖి బాయి ఏంటి హౌస్ ఉంటాయి నీళ్ళని హౌస్ మీద పెట్టి ఎప్పుడైతే హౌస్ మీద పెట్టేవాళ్ళు హౌస్ మీద పెట్టిన చేనులో పని చేస్తూ ఉన్నాం. అది నాకే కుక్కలు వచ్చినాయి. అయ్యో ఆడి కుక్కలు వచ్చినాయి మరి సత్యం మన కింద పడేస్తారు అయ్యాం. కానీ నేను ఆడికి లక్ష వరకల్లా ఎవరో ఏమో తెలియదు. ఫస్ట్ అంటే ఒక దృశ్యం తెల్లటి వస్త్రాలు అంతే నా సర్వీస్కపోయి ఆడ మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు కట్టిన ఇప్పటికి ఉన్నదో మనం తీసేసిన మామిడి చెట్టు, కానీ ఆ మామిడి చెట్టు కట్టింది. నేను అడిగి పోయాను కదా మనుషులు లేరు, కుక్కలు తిరుగుతున్నాయి, సత్య మాత్రం మీద కట్టింది ఉన్నది. అయ్యో నీకు అంత దూరంకి వెళ్ళా నీ గోలు కట్టి నువ్వు ఏం కాదని అనుకుంటే మనుషులు అనుకుంటూ ఇంకా అట్లా ఆ విషయం కూడా మా వాళ్ళు కూడా ఏం చెప్పేది కాదు, ఇది కాదు. మరి ఇక్కడ నందిపేట పొద్దున్నే మా మేము అన్నదని అందరూ వాళ్ళు పండాలని పొద్దున్నే పోయి మన మిరప ఫస్ట్ భగవంతుడు అంటే ఇప్పుడు ప్రారంభం మిరపలు తింటారప్ప ఈ గుడ్డల తోటకు పోయి అని దప్ప ఇచ్చింది. ఇంకా నేను గుడ్డల తోట పోదామని తోడుకి ఇప్పుడు మార్కండే గుడి ఉందట ఆ తోట ఉన్నది. దానికి కంచ చెత్త కంప చుట్టింది నాటింది ఉన్నది. అక్కడ ఆ కంప దగ్గర పనుగడు తీసి పోతానికి అక్కడ పుట్ట ఉన్నది, ఫస్ట్ నుంచే ఉన్నది పుట్ట. పోతాను కరెక్ట్ అన్న నాగంబాబు వస్తున్నాయి అంటే మా అరటి పండ్లు ఉన్నాయి అక్కడ కరెక్ట్ పూజ చేసిండ్రు, ఎవరు పెట్టిండ్రో ఏమో అరటి పండ్లు ఉన్నాయి. ఒక అరటి పండు ఉన్నది. అరటి పండ్లు ఉండగానే ఎవరో ఇంత పొద్దున వచ్చిండ్రు, నేనే పొద్దున వచ్చిండ్రు, ఇంకెవరో పూజ చేసి పెట్టిండ్రు అని అరటి పండు దండం పెట్టి తీసుకొని తిన్నా. తిన్న తర్వాత తోటలో పోయి మిరపకాయలు అన్నీ ఏరుకొని అంటే మన దృష్టి ఎప్పుడన్నా ఏదైనా ఇచ్చిన దగ్గరికి దృష్టి పోతుంది కదా, మళ్ళీ దృష్టి పుట్టనికి పోయింది. పక్కకే ఉన్నది కాబట్టి పుట్టనికి పోయారు. కానీ ఇంత చోటు నాగబాబు వస్తుంది. ఓ నా పని నేను తినకంటే కొంచెం పండునైతే ఏం చేయలే కదా, పండునైతే ఏం చేయలేదు కదా, నాకైతే విషయం ఎక్కలేదు కదా, ఇక అప్పుడు ఇంత ఇది కాదు విషయం అయితే ఎక్కలేదు కదా అని నేను భయం పట్టుకుంటా వచ్చి అమ్మకి చెప్పిన బాబా నేను కొద్దిగా పుట్ట మీద అన్ని పండు తిన్నాని మళ్ళీ పండేరుకొని రాగానే నాగబాబు వచ్చింది అంటే నేను ఏంటి తిన్నావు ఏం కదా మా అమ్మ తిందో మా అన్నం మాట్లాడము మా అమ్మ ఈ మా వాళ్ళ 2 రోజులు పెట్టి సపరేట్గా నువ్వు కోపం వచ్చి తనకి తిన్నావు అయిపోయింది ఏం కాదు కానీ నువ్వుకున్నాను. మనం కూడా భగవంతుడు ప్రసాదం అనేది తెలుసు. ఆ రోజు శుక్రవారం నాకు తెలియదు. ఇంకా నేను మళ్ళా కొత్త సినిమా పడ్డాను. నేను
సినిమా పోయిన వాళ్ళ నైట్